దేంట్లో అది చెప్పింది రామారావు? ఆయన దీంట్లో చెప్పాడు, మన దానవీర శూరకర్ణలో చెప్పారు. సో వచ్చినప్పుడు ఆ మాట కూడా పడ్డాడు. వచ్చాడు, తను రావాల్సిన అర్జునుడు వచ్చాడు, చక్కగా విభాగం చేశాడు. చక్కగా ఇతను ఏమంటాడు, ఏమయ్యా నువ్వు నేను ముందు వస్తే అతనికి చేసావు, అసలు ఇది ధర్మం అని అడుగుతాడు అతను. అక్కడ చెప్పిన పద్యం ఒకటి చెప్పండి. అతనికి భాగం ఇవ్వటమే కాకుండా కోరుకొనుటలో కూడా మొదట అవకాశం ఇచ్చి ధనంజయ అని అభిప్రాయం అడుగుతున్నా. అసలు ఏం బాగుంది సుయోధన, అట్లు కాదు. నీవు స్వతంత్రుడవు వేసేసాడు, ఇంకా అయిపోయింది. నువ్వు రాజాది రాజు. నీవు స్వతంత్రుడవు, ఈతడు సేవకుడు అగ్రజుని చెప్పు చేతలకు నైవర్తించడి. అందులకై వేరుగా నడుగవలసే. అదట్లుండని నువ్వు బావా సుయోధన, ఇప్పుడు మనం ఇతను అడుగకై మనకు తోచినట్లు భాగములు ఏర్పరిచి కోరుకొమ్మన తనకుంబోలు తెరంగున ఏదో ఒకటి గైకొని చరిని మీదట అయ్యది ధర్మజనకు నచ్చని ఎడల వాసుదేవుండు బంధువుడయ్యను మమ్మును వంచి అది అనవచ్చును కదా. అట్టి ఎడ మొమ్మాటికి నేను తమ్మునికి చెప్పియే చేసితిమి అని ఇంచుక ప్రత్యుత్తరం ఇచ్చుటకు అవకాశం ఉంచుకున్నట్టుకై ఇట్లు చేయవలసి వచ్చినది బావా. ఈ ప్రకృతిని విచారించుకుందామా అంటే డైవర్ట్ చేసేస్తాడు. ఇంకా ఇంత చతురతను చూపించాల్సిన అతని పాత్రకి అతనికి నిజమే అంటాడు అతను అమాయకుడు. నిజంగా నేను పొగరబోతున్నా అనుకున్నవాడు పొగరబోతు కాడు, అక్కడ ఊరికే పడిపోతారు వాళ్ళు. సో అటువంటి అద్భుతమైనటువంటి యొక్క స్వభావాలు అక్కడ ఒక రాజనీతి తర్వాత ఉబ్బేయటం. నువ్వెక్కడ వీడెక్కడయ్యా. కాబట్టి ఇతను సేవకుడు అని ఏమంటాడు, మళ్ళీ అగ్రజుడు చెప్పు. సేవకుడు అంటే ఎవడ పడతాడు కాదు, వాడు వాళ్ళ అన్నగారికి చెప్పిన మాటలకి సేవకుడు వీడు. సేవకుడు అంటే నీకు కాదు, మళ్ళీ ఇక్కడ చెప్పడం చూడండి ఎంత అద్భుతమైనటువంటి ప్రయోగాలు ఇవి. కాబట్టి ఆ చతురత అంతా చూసేవాళ్ళు మనం ఎలా మాట్లాడుతున్నా వచ్చేస్తారు. అందులో ఆ పాత్రకు ఉన్నటువంటి సమ్మోహన శక్తి ఏంటంటే, ఇంకొకటి గమ్మత్తండి, ఆ బ్లూ కేకు ఆ కృష్ణ పాత్ర వేసే రంగు కాస్తంత కన్ను ముక్కు ఉన్న వాళ్ళకి ఎవరికేసిన అందంగానే ఉంటారు. ఒక గోపాలకృష్ణ ఒక్కడే బాగుంటాడని కాదు, మీరు ఆ పాత్ర ఆ రంగు చక్కగా దిద్దటం ఆ తిలకం అవన్నీ కనుబ్రహ్మలు అన్నీ చేస్తే ఎవరైనా బాగానే ఉంటారు. ఆ తర్వాత చేసే క్యారెక్టర్ మీదకి వచ్చినట్టు తర్వాత నువ్వు చేసేటువంటి యొక్క లాలిత్యాలు ఆ డిగ్నిటీలే నిన్ను తీసుకెళ్లి ఎన్టీ రామారావు స్థాయికి నిలుపుతాయి. కానీ పాత్రకి అందంగా ఉండేవాళ్ళు రామారావు గారి కన్నా కూడా అందంగా ఉండేవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. రామారావు గారు అందంగా ఆ పాత్రను చేశారు కాబట్టి అటు ఆ పాత్ర కాకుండా ఇటు దుర్యోధనుడు తీసుకోండి, ఇటు ఇంకేం తీసుకోండి, ఏముడు తీసుకోండి, ఏదైనా సరే ఇదిగో నేను చేస్తున్నానని చెప్పారు. అది సమర్థత. గోపాలకృష్ణ కూడా ఆ దారిలో నడుస్తూ నేను కృష్ణుడే కాదు హరిశ్చంద్రుడు చేస్తాను, ఇటు శ్రీనాథుడు చేస్తాను, ఇటు వేమన చేస్తాను, శకారుడు చేస్తాను, ఇటు ఒంటిపులి చేస్తాను. కాబట్టి ఇంత వైవిధ్య కోణాలు ఇవన్నీ అది మేము నటన నేర్చుకున్నాం, అధ్యయనం చేసి నేర్చుకున్నాం. ఇవి మా బావ భీమసేనుని పలుకులేనా. నిదురవోచుంటివో లేక బెదరి పలుకుచుంటివో కాక నీవు తొల్లింటి భీమసేనుడవే కావో. ప్రకృతి దుర్లలితుడును ఆజన్మ పాండవ ద్వేషియు ఐశ్వర్య మదమత్తుడును క్రూర పరాక్రముండును దురుద్యోగియు మానుయునగు సుయోధనుడు చచ్చుటకైనను తెగురుగాను తన మతంబు వదలడు వాని నైజము నేను ఎరుంగనిది కాదు. కావున చతురోపాయమునను కాక తక్కిన చతురోపాయమున వారిని చక్కపరచుకుని సంధి చేసుకుని రావాలని. ఇదేనా ఎన్నడి చెవులు వినని కనులు చూడని శాంతంబు కానవచ్చే తిండిపూత కురుపతి పెందడల్ విరుగ కొట్టెదా.
రొమ్ము పగిల్చి వెచ్చనెత్తురు కడుపారగ్రోలి అని దున్నెద దుష్టుని దుస్ససేను భీకర గద చేతనంచును ప్రగల్భములాడితి వల్ల కొల్వులో మరలైదేలా ఈ పిరికి మానిసి పల్కులు మృష్ట భోజన ఇలా ఆవిడంటది, అన్న 100 మాటలు ఆడవచ్చును కానీ ఒక్క మాట నెరవేర్చడం మహా కష్టం అన్నా. అవునవును మానవ శిరోమణి, 100 మాటలు ఆడవచ్చును కానీ ఒక్క మాట నెరవేర్చడం మహా కష్టమమ్మా. బరువు మోయగలేని దుర్బలుడు, బరువు మోయగలేని దుర్బలుడు సమయమరసి ఏకాంతమగు చోటి కరుగు పగిది అగ్రజుడంపుగాక నరకాసురమారకుడేగుగాక మీరుగ్రతమాని సంధి వడనందురుగాక ఇదం భుజార్గళోదగ్ర గల ప్రహారమున తప్పదు మృత్యువు మీకు అంచు. నేటిదాకను ప్రగల్భపు మాటలాడి నేటిదాకను ప్రగల్భపు మాటలాడి బెదరుచున్నాడు కోరికై భీముడిపుడు. కోరి పరాని ప్రోయాల విగ్రహాటలేస్తాడు. ములుకుతో పొడిచి లేచి యుద్ధమునకై బదులు అన్నగారు మాటలుగా తెలుసుకోలేకపోతే వెర్రి గొల్ల అంటాడు. తిట్టేస్తావేంటి ఆయన్ని అంటాడు. భీమునకు కోపం అలంకారమైనట్లు శాంతము అలంకారం కాదు. ఇది క్యారెక్టర్, ఈ సబ్టెక్స్ట్ తెలుసుకోవాలి. వాడు వెర్రి గొల్ల అన్నాడు, ఈయనేమన్నాడు? కోపం అలంకారమైనట్లు శాంతం అలంకారం కాదు. మీరట్టా ఉండండి అయ్యా, నేను వాడిని సరి చేస్తాను కదా. మళ్ళీ వచ్చి అలాగా ఒక అద్భుతమైన రసవత్తమైన ఘట్టం అది. అలాగే పద్య నాటకం, దీనికి కూడా ఒక బేస్ ఉంది. భారత రాష్ట్రులకును పాండవులకును సంధి గావించి ఈ రాజలోకమునెల్ల కాపాడుమని నిన్ను యాచించుటకై పాండవ దూతనై నీ యొద్దకు వచ్చితిని. తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటులిష్టపడవయేనియు 5 ఊళ్ళిమ్మనిరి 5గురకు ధర్మముగా మామా ధర్మముగా నీ తోచినట్లు మనుపుము వారిన్ మామా